కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఐకాసా జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అధ్యక్షతన ఈ నెల 28న 2 లక్షల మందితో కరీంనగర్ లో రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు ఆహ్వానిస్తూ సభ గోడ పత్రికలను జగత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలు పోలాడి రామారావుతో కలిసి వేర్వేరుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. కరీంనగర్ లో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర జిల్లా నాయకులు కొండాలరెడ్డి, వెంకటరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సర్పంచులు రాజాగంగు అంజయ్య, చంద్రశేఖర్, బండారు సాయిరాజ్, బానోతు, రమేష్, వనిత, గుగ్లోతు, తిరుపతి, మాలోతు తిరుపతి మహాగర్జన సమర్ భేరి సభ గోడ పత్రులను ఆవిష్కరించారు. రేపు రాబోయేటువంటి 28 ఏప్రిల్ నాడు ఏదైతుందో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు అన్ని రైతు భరోసా కల్పన కానివ్వండి, పంటల బీమా పథకానికి సంబంధించి కానివ్వండి, పంటల మద్దతు ధర కల్పన సంబంధించి కానీ, ఇవాళ రసాయనిక ఎరువుల పంపిణీలో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలే కానివ్వండి, ఇలా ఏవైనా కానీ రైతు సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతను గుర్తింపు చేసే విధంగా ఇలా రైతు ఐక్య వేదిక ఈ కార్యక్రమాన్ని చేపట్టడము హర్షించదగ్గ విషయం. రైతు సోదరులందరూ కూడా వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో మరి సమావేశంలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేసి రైతు సమస్యల పరిష్కారానికి తోడ్పడగలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది. అన్నదాతల సమస్యల పరిష్కారానికి, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏప్రిల్ 28న రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర